సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎస్పెషల్లీ ఎప్పుడు ఎంతమంది ఉన్నా నా చూపు ఎప్పుడు గౌతమ్ అక్క మీద ఉంటుంది. ఫస్ట్ గౌతమ్ అక్క ఎలా ఉన్నారు? సూపర్. నేను చెప్తాను అసలు ఆ మాట, నిజంగా సూపర్ ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఇంకొంచెం అందం పెరిగిందే తప్ప తగ్గలేదు. లిటరల్లీ తగ్గలేదు. ఎలా అక్క, ఏం చేస్తున్నారు? ఏం చేయకపోవడమే దానికి రీజన్ ఏమో. అప్పుడు ఎంత జుట్టు చూసానో ఇప్పుడు అంతే జుట్టు చూస్తున్నాను. అప్పుడు ఎంత అందం చూసానో దానికి 10% ఎక్కువే చూస్తున్నాను. నాకు తెలుసు మీరే రీజన్ అయి ఉంటారు జేసీ గారు. అదే మంచి మొగుడు వస్తే అట్లా ఉంటుందని చెప్పి చెప్దాం అనుకున్నాను, కానీ నాకు ఛాన్స్ ఇవ్వలేదు. వేసేసుకున్నారు మీకు మార్కులు మీరు. మంచి డాడీనా కాదా మీరు చెప్పండి? చాలా మంచి చాలా మంచి డాడీ అక్క. చాలా మంచి డాడీయా? ఏంటి శ్యామకు నిజం? చాలా సపోర్ట్, వెరీ గుడ్ టీచర్ అక్క. వెరీ గుడ్ టీచర్. వావ్, ఐ మీన్ ఏం చెప్తారు ఆయన మీకు? లైక్ లైఫ్ ఎథిక్స్ నేర్పించారు చిన్నప్పటి నుంచే. లైక్ ఎట్లా వేరే వాళ్ళతో బిహేవ్ చేయాలి, ఎట్లా ఉండాలి ఇంట్లో వాళ్ళతో, పేరెంట్స్తో అయినా రైట్. నేను నేర్పించి పెంచారు కాబట్టి మేము ఇప్పుడు సెట్ ఉన్నాం అనమాట. పాపా ఇంతకంటే ఏం కాదు జేసీ గారు. ఇద్దరు పిల్లలు మామూలుగా ఇంటర్వ్యూలో పిల్లల్ని కూర్చోబెడితే వాళ్ళు మాట్లాడరు. ఎక్కడో ఎప్పుడో వచ్చి జస్ట్ ఒక మాట మాట్లాడడానికి ఆలోచిస్తారు. నేనేం అడగకముందే ప్రథమ్ మీ గురించి ఎత్తేస్తున్నాడు. ఏంటి శ్యామకి ఏంటి సంగతి? అంటే ఇలా గొప్పగా చెప్పమని ఏమైనా చెప్పారా జేసీ గారు? లేదు అసలు అసలు లేదా? ఓకే. జేసీ గారు, మీది జంజాయ్ బడ్డీ ఉన్నప్పటి నుంచి ఫస్ట్ అందరికీ వీడియోస్ తెలుసు, మేము చూస్తున్నాం. ఫన్నీగా నవ్వుకుంటాం, దాంట్లోనే కొంతవరకు విలువలు నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా కొన్ని ఛానల్స్ వచ్చాయి కాబట్టి మేము ఆ ఛానల్స్ గురించి కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాం. అంటే మీరు ఇంత పెద్దవాళ్ళు, ఇంతమంది కుటుంబం ఉన్నప్పుడు విలువలు నేర్పించకుండా మీరు కామెడీ ఎలా చేస్తారండి అని అడుగుతారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు మనవి? గ్రేట్ అండి, గ్రేట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఎందుకు ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందే. చాలా మంది కన్ఫ్యూజ్డ్ ఉంటారు, మాకు ఒకటే ఛానల్ ఉందేమో అనుకుంటారు. కానీ జంజాయ్ బడ్డీ ఛానల్ అనేది పాత ఛానల్, అది యాక్చువల్ బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ అయిపోయినాక ఏం చేస్తామంటే ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ అనే ఒక కామెడీ ఛానల్ స్టార్ట్ చేస్తాం. ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ. అది ఫోఫా ఫన్ ఏంటంటే 4 for fun. ఓకే. అయితే దాన్ని స్పీడ్ గా ప్రొనౌన్స్ చేస్తే ఫోఫా ఫన్ వస్తుంది అనమాట. సో ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ అని పెట్టాము. ఆ పేరుతో కామెడీ ఛానల్ ఉంది. అది దాని తర్వాత ఈ జీవిత విలువలు నేర్పించే ఒక ఛానల్ ఉంది, జీవితం అంటే ఇదేగా ఛానల్ పేరు. ఇది సెకండ్ ఛానల్ అండి మాది. అండ్ థర్డ్ ఛానల్ వచ్చేసి ఈ భక్తి గురించి ఒకటి స్టార్ట్ చేస్తాం ఛానల్, మన పరంపర పేరు దాన్ని. పరంపర అని మీరు సర్చ్ చేసినా వచ్చేస్తుంది. దాంట్లో గౌతమి మాక్సిమం తను పిల్లల్ని కూర్చోబెట్టేసి చిన్న చిన్న కథలు చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే పిల్లలకి ఏంటంటే కథల త్రూవే మనము వాళ్ళలో మనం చేంజెస్ తీసుకురావచ్చు. సో ఇప్పుడున్న పిల్లలకి ఆ చిన్న చిన్న కథలు చెప్పి వాళ్ళు బాగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. దాంతో చాలా మందిలో మార్పుని చూడగలుగుతున్నారు. కమెంట్స్ వాళ్ళు పెడుతుంటారు అనమాట, మేము అసలు ఇట్లా రాగానే మా వీడియోస్ ఫార్వర్డ్ చేసేస్తాం మా పిల్లలకి, మేము చూడండి అని చెప్పేసి అని. సో ఈ 3 ఛానల్స్ ఉన్నాయి, ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ, జీవితం అంటే ఇదేగా అండ్ మన పరంపర. 3 ఛానల్స్ ఉన్నాయండి. సేవిగా జంజాయ్ బడ్డీ అనేది ఇన్స్టాలో పేజ్ అట్లాగే ఉంది, యూట్యూబ్ లో మాత్రం బ్లాక్ అయింది. ఎందుకు బ్లాక్ అయింది అసలు? అంటే దాంట్లో ఐ థింక్ 2-3 వీడియోస్ కొన్ని చేసాము, మేబీ వేరే వాళ్ళకి నచ్చక రిపోర్ట్ కొట్టుంటారు తెలియదు కానీ, బట్ ఫాస్ట్గా గ్రో అవుతుంది, చాలా ఫాస్ట్ గ్రో అయింది అనమాట ఛానల్. అది ఒక 1 year టైంలోనే అది 1 millionకి టచ్ అయిన అంత ఇదైపోయింది అది. సో మరి అది ఏమైందో కానీ రిపోర్ట్ కొట్టారో చాలా సంథింగ్ ఏదో అయింది కానీ, బట్ అందుకే నేను ఒక ఛానల్ మీద డిపెండ్ అవ్వద్దని చెప్పేసి అని 3 separate ఛానల్ స్టార్ట్ చేసుకొని సేఫ్గా ఉన్నాను అనమాట. ఒక ఛానల్ బ్లాక్ అయినా ఇంకా 2 ఉంటాయి కదా అని చెప్పేసి మళ్ళీ. ఓకే. కాదు గౌతమక్, అంటే వీళ్ళిద్దరు ఎలాగో జంజాయ్ బడ్డీని కూడా అలానే పెంచుకున్నారు, కష్టపడి నీట్గా తీసుకొచ్చారు కదా. ఒకసారి బ్లాక్ అయిందంటే ఏంటి మీ రియాక్షన్, ఎలా తీసుకున్నారు అసలు అప్పుడు ఆ విషయాన్ని? యాక్చువల్గా ఈ ఛానల్స్ అన్నా, ఐ మీన్ ఈ మీడియా ఇదంతా జేసీకి ఇష్టం. ఈ షూటింగ్ చేయడము, ఫోటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, ఇవన్నీ నాకంత టెక్నికల్గా అసలు అటువంటి టచ్ లేదు. ఓకే. తనకి చాలా ప్యాషనేటెడ్గా చేశారు అది. సో తనకి సపోర్ట్ చేయడానికని నేను కూడా చేయాల్సి వచ్చింది ఫస్ట్లో. బట్ తన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అది అంటే నాకు ఛానల్ పోయిన దాని గురించి కంటే తన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. అంటే చాలా టైము టేకింగ్ ప్రాసెస్ అదంతా. సో అంటే క్వాంటిటీ కాదు ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజు
ఇన్ని వీడియోలు అన్ని కాకుండా క్వాలిటీ అంటే ఒక్క వీడియో చేసిన ఒక 1 వీక్లో ఒక వీక్లీ ట్వైస్ పెట్టినా సరే వీడియోస్ అనేది అది క్వాలిటీ ఉండాలి. అంటే ఎట్లాంటి కామెంట్స్ వచ్చాయంటే మీ షార్ట్స్ చూస్తుంటే మాకు పాతకాలం రోజులు గుర్తొచ్చినాయి, మంచి మంచి లెజెండరీ డైరెక్టర్స్ పేర్లు తీసుకొని అట్లా పోల్చి చెప్పేవాళ్ళు. సో అంత బాగా క్వాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు తను ప్రతిదీ. సో అంత క్వాలిటీగా చేసి అంత టైం దానికి కేటాయించినప్పుడు సో ఆ టైం వేస్ట్ అనేది అయ్యింది. అదొకటి మెయిన్ బాధ అనిపించింది చాలా. జేసీ గారు మీరు ఎలా తీసుకున్నారు? అంటే మీరు పెంచి పోషించిన బిడ్డ కదా అది, లిటరలీ అంతే చాలా కష్టపడ్డారు దానికోసం. చాలా బాధపడ్డాను, డిప్రెషన్కి వెళ్ళిపోయాయండి నేను. అసలు టోటల్ డిప్రెషన్ అనమాట. ఏంది ఆల్ ఆఫ్ సడన్ చేతులు విరిచేసినంత పని అయిపోయింది. అసలు పొద్దున్నేస్తే మేము దాంట్లో ఉంటుండే కదా, తను కూడా అసలు మూడ్ ఆఫ్ అయిపోయింది. ఏం చేద్దాం, ఇంత కష్టపడ్డాక ఇదేనా, నేను చేయను పోను అట్లా అయిపోయింది అనమాట ఇంకా. సో ఒకరోజు ఇంకా నేను తనకు చెప్పాను అనమాట, మనము అప్పుడు ఆ ఛానల్లోనే మేము ఈ జీవిత విలువలు చెప్పేది కూడా అదే ఛానల్లో వేస్తుండే మేము. అయితే మేము అప్పుడు ఒకరోజు అన్నానమాట తనతో, నేను చేయను అది ఇది అంటున్నావు కదా, బట్ మనము జనాలకి మనము మోటివేట్ చేస్తున్నాం కదా, మనము ఓటమైనా ఒప్పుకోకూడదు, ఎప్పుడు మనము గెలుపు వైపు ప్రయత్నిస్తుండాలని చెప్పేసి అని. మరి ఇప్పుడు మనము ఆల్ ఆఫ్ సడన్ ఒక ఓటమి చూసినప్పుడు అట్లా మనం డిమోటివేట్ అయితే ఎట్లా అని చెప్పేసి అన్నాను. సో మనము ఒకరిని మోటివేట్ చేసే వాళ్ళము, మనం డిమోటివేట్ ఎట్లా, మనం ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ ఇవన్నీ మనము ఇది చేసుకోవాలి కదా. అంటే అప్పుడు తనకు రిలీజ్ అయ్యి సరే ఓకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం కొత్త ఛానల్ అని చెప్పేసి అని తను ఒప్పుకుందనమాట అప్పుడు. ఇప్పుడు 3 ఛానల్స్ పెట్టారు, 3 సపరేట్ కంటెంట్స్ ఇస్తున్నారు అంతే కదా. ఎంటర్టైన్మెంట్ ఒక ఛానల్లో ఉంది, భక్తి ఒక ఛానల్లో ఉంది, జీవితం గురించి ఒక ఛానల్లో వస్తున్నాయి. సూపర్, రైట్. ఓకే, వీళ్ళిద్దరు పేర్లు అండి, అంటే ఒక 15-16 ఇయర్స్ బ్యాకే ఈ పేర్లు పెట్టుంటారు కదా ఖచ్చితంగా. మీరు వినడానికి కూడా అంటే చాలా కొత్తగా బాగా అనిపిస్తుంది. ప్రథమ్, శ్యామక్ అనేది ఎక్కడ ఎవరిని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు ఈ పేర్లు అసలు? నువ్వు చెప్పు, తను పెట్టింది కదా తనే చెప్పాలి. ఇది ఉంటుంది చూడండి, నేను ఎప్పుడు మిస్ అవును, నువ్వు చెప్తావు నేను చెప్పనా, నేను చెప్తుంది ఈమె చెప్తుంది అంటారు కదా మీరు, బాగుంటుంది అది. అంటే ఎవరి కంటెంట్ వాళ్ళే చెప్పాలన్నట్టు బాగుంటుంది. రైట్. వీళ్ళ జాతకం ప్రకారంగా ప్రతో రావాలని చెప్పేసి అన్నారు వాడు పుట్టినప్పుడు. ఓకే. సో నేను ఆ పేర్లు పెట్టడం రీజన్ ఏంటంటే అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి పేర్లు ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గానే ఉండాలండి. ఉంటే మనకి ఫ్యూచరిస్టిక్ ఉండాలి, అంటే ముందుకు పోయి కూడా ఫ్యూచర్లో చూస్తే అప్పుడు కూడా ట్రెండింగ్ కనిపించాలన్నమాట. సో అందరు పెట్టే పేరు ఒక డిఫరెంట్ పెట్టాలని చెప్పి ఆలోచన పెట్టింది అనమాట. ప్రథమ్ అని చెప్పి పెట్టాము, ప్రథమ్ ప్రయాగ్. ఓకే. సో వీడి పేరు శ్యామక్, వీడి షా అనే అక్షరంతో వచ్చింది. సో ఇక శ్యామ్ అవన్నీ రెగ్యులర్గా పెట్టుకునే పేర్లు కదా అని చెప్పేసి అని శ్యామక్ అని చెప్పి పెట్టాను. శ్యామక్ అంటే అర్థం ఏంటంటే కృష్ణుడు లాంటి మనసున్నవాడు, దాని అర్థం శ్యామక్ సుజిత్ వీడి పేరు. వాడి పేరు ప్రథమ్ ప్రయాగ్, అంటే ఈ గంగా జమున సరస్వతి 3 నదులు కలుస్తాయి కదా, దాని త్రివేణి ప్రయాగ్ లో ఉంటది. సో ఆ 3 కలిసే పాయింట్ ని ప్రథమ్ ప్రయాగ్ అంటారు, ఫస్ట్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ గంగా జమున సరస్వతి. అది వాడి పేరు మీనింగ్ అనమాట. ఎంత ఆలోచించారు అప్పుడే పేర్ల కోసం. ఇప్పుడే నేను అనుకున్నా ప్రథమ్ అంటే నా పేరు వెనక ఇంత మీనింగ్ ఉంది, ఇంత ఆలోచించి పెట్టారు అని. లేదక్క అనుకోలేదు. ఫస్ట్ టైం అయితే అడిగాను నేను, ఓకే ప్రథమ్ ప్రయాగ్ అని ఎందుకు పెట్టారు అంటే నాకే చాలా యూనిక్ అనిపించేది. మొత్తం కాలేజ్లో స్కూల్లో నా లాంటి పేరు అసలు ఎవరికి లేదనమాట. వేరే వాళ్ళది అయితే ఒక 6-7 మెంబర్స్ ఉండేటోళ్ళు మినిమం. నాకు ఒకసారి డౌట్ వచ్చి అడిగాను అనమాట, ప్రథమ్ ప్రయాగ్ ఎట్లా పెట్టారు పేరు అంటే మీరే